వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకే సెంటర్ లో దాదాపుగా 60-70 మందికి ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి అంటున్నారు అండి. ఉన్న 500 నోటిఫికేషన్. యూపీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఢిల్లీలో ఎక్కువ మంది క్వాలిఫైర్ అని చెప్పి ఢిల్లీలో పేపర్ లీకేజ్ అంటారు. లేదా ఐఐటి ఎగ్జామ్ రాసినప్పుడు హైదరాబాద్ లో ఐఐటి ఎక్కువ మంది పాస్ అయ్యారు అని చెప్పి హైదరాబాద్ లో పేపర్ లీక్ అయిందని చెప్పి మాట్లాడతారా? ఏదైనా మాట్లాడినప్పుడు ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి ఆధారాలు చూపించి మాట్లాడాలి. ఆధారాలు లేకుంటే బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ టీజీపీఎస్సీని ఏదైతే వాళ్ళు నిర్వహించలేకపోయిన గ్రూప్ 1 పరీక్షని ఈ రోజు టీజీపీఎస్సీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ నిర్వహిస్తుందని చెప్పి తట్టుకోలేక జీర్ణించుకోలేక కుటుంబ సమేతంగా మొదట వాళ్ళ అన్న ఇవాళ వాళ్ళ చెల్లె అందరు కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు విమర్శిస్తే ఆధారాలతో సహా చూపిస్తే కేసులు పెడుతున్నారు. మీరే రాకేష్ రెడ్డి పైన కావచ్చు, కౌశిక్ రెడ్డి పైన కావచ్చు. టీజీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. నేను ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్స్. నాకున్న అవగాహన మేరకు తను మాట్లాడిన తప్పు మా సహచర శాసన మండలి సభ్యులు కాబట్టి కొంచెము ఆలోచనతో మాట్లాడాలని చెప్పి వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. తప్పుడు ప్రచారం చేసినప్పుడు, ఇన్స్టిట్యూషన్ గురించి తప్పుడు ప్రచారం చేసినప్పుడు 100% వాళ్ళు కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పుడు నీ దగ్గర 100% ఎవిడెన్సెస్ ఉంటే ఆ ఎవిడెన్సెస్ న్యాయస్థానంలో పెట్టు. న్యాయస్థానంలో పెడితే న్యాయస్థానం తీర్పిస్తుంది కదా. న్యాయస్థానం ఏం చెప్పింది? మీ ప్రాసెస్ ని మీరు చేసుకోండి, కేసు కంప్లీట్ అయ్యేంత వరకు నియామక పత్రాలు ఇవ్వకండి అని చెప్పింది. ప్రాసెస్ ని ఆపమని చెప్పలే. ఇంకోటి, అందులో ఒక మెమోని కూడా ఒక స్టూడెంట్ ని ఒక లేడీ అమ్మాయిది కూడా ఏదో మెమోని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. తనని కూడా దీన్ని ఇంప్లోడ్ చేయండి, తన మెమో పెట్టినప్పుడు తను ఉండాలి కదా ఇంట్లో, తను లేకుంటే ఎట్లా పెట్టిర్రు అని చెప్పారు. ఇప్పుడు అది గిన ఫేక్ మెమో అయితే అనవసరంగా వీళ్ళ వల్ల ఒక అమ్మాయి జీవితం బలవుతుంది. వీళ్ళకి అలవాటు ఆ కుటుంబానికి. సో ఆ పిల్లలకి, యువకులకు కూడా వీళ్ళు ఏదైతే రాజకీయ కక్షతోటి, రాజకీయ కుట్రతోటి వాళ్ళ ఒక జీవితాన్ని నాశనం చేస్తారు. వీళ్ళు దేనికి కూడా వెనకపోరు. సో ఆ యువకులకు కూడా వాస్తవాలు చెప్పాలి, తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈరోజు నేను కొంతమంది గ్రూప్ 1 అంటే క్యాండిడేట్లను కలిసిన వాళ్ళు ఏమన్నారంటే, గతంలో బల్మూర్ వెంకట అన్న తంబు విషయంలోనే అంత రచ్చరచ్చ చేసిండు, ఈరోజు మేము రోడ్డు మీద ఉంటే ఒక్కసారి కూడా మమ్మల్ని కలిసే టైం కూడా లేదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నమాట. బల్మూర్ వెంకట్ అనే వ్యక్తికి కలవాలని అనుకుంటే వాళ్ళకి 24 గంటలు 365 రోజులు నేను అందుబాటులో ఉన్న. వారి దగ్గర నా నెంబర్ ఉంది. నాకు ఏ నెంబర్కి వెళ్ళి ఫోన్ వచ్చినా నేను ఫోన్ లేపుతా. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడాలి. ఆధారాలు తీసుకొని వస్తే నేనే ముఖ్యమంత్రి గారితో ఆ విషయాల గురించి మాట్లాడి ఆడికెళ్ళి టీజీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా మాట్లాడిపించడం జరుగుతుంది. కానీ ఆధారాలు లేకుంటే ఈ సెంటర్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ సెంటర్లో తక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎందుకు మహిళలు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు, ఎందుకు మహిళలు అబ్బాయిలు తక్కువ క్వాలిఫై అయ్యారు, ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ పాస్ అయ్యారు, తెలుగు వాళ్ళు తక్కువ పాస్ అయ్యారు అని ఆధారాలు లేకుంటే అట్లా వేగ్గా మాట్లాడితే న్యాయస్థానం దాన్ని యాక్సెప్ట్ చేయదు. నేను కూడా అటువంటి విషయాల్ని ప్రస్తావిస్తే క్వాలిఫై అయిన అభ్యర్థులు అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక ఎమ్మెల్సీవి, చదువుకున్న వ్యక్తివి, నీకు జ్ఞానం లేదా అని చెప్పి నీ సొంటోళ్ళు కూడా ప్రశ్నిస్తారు. అండ్ ఇప్పుడు ఈ తెలుగు మీడియం అండి ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతుంది, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి 5-6 మంది కూడా క్వాలిఫై కాలేరు అని చెప్పేసి. ఒక్కసారి గ్రూప్ 1 పరీక్ష ఏపీలో నిర్వహించారు. ఏపీలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన డేటా తెప్పించుకోండి. తెలుగు వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు, ఇంగ్లీష్ వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు, మీరు ఒక్కసారి ఆ లెక్కల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో మరి ఇక్కడ తెలుగు పరిస్థితి అంటే ఒక విషయం నువ్వు ఎగ్జామినేషన్ రాస్తావు. నువ్వు ఎగ్జామినేషన్ రాసిన దానికి 100% ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థికి నేను మంచిగా రాసినానే అనిపిస్తుంది. ఆ దిద్దే లెక్చరర్కి తెలుస్తుంది ఎవరు మంచిగా రాశారు, ఎవరు కరెక్ట్ రాశారు, ఎవరు కరెక్ట్ రాలేదని. నేను ఎగ్జామ్ మంచిగా రాసిన వాటి నేను రాసిన పేపర్ బయటికి తీసుకొని వచ్చి నేను కరెక్ట్ రాసిన చూపివ్వమని చెప్పి చెప్తే ఎక్కడన్నా అట్లా చూపించే ఒక పరిస్థితి ఏ ఎగ్జామినేషన్లో ఉంటుందా? ఎక్కడన్నా ఉంటుందా అట్లా? రేపు పొద్దున అనుమానాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కదా. రేపు నిజంగా న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని చూపించమని చెప్తే 100% న్యాయస్థానాన్ని గౌరవిస్తుంది టీజీపీఎస్సీ. అది ఏమన్నా టీజీపీఎస్సీ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. ఒక ఎమ్మెల్సీ ఆ టైంలో ఒకవేళ టీజీపీఎస్సీ తప్పు చేస్తే పిల్లల తరఫున ఉంటారా? టీజీపీఎస్సీ తప్పు చేసిందనే ప్రూవ్ అయితే నేనుండు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా అట్లా ఏమైనా బయటకు వస్తే చర్యలు తీసుకుంటారు. అంత నమ్మకం నాకు మా ముఖ్యమంత్రి గారి పైన ఉంది.